ప్రోటీన్ పౌడరు ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు బాదం వేసి సన్నసగిన దోరగా వేయించుకోవాలి. ఆ వేగిన బాదం తీసి ఒక పళ్ళెంలోకి మార్చుకొని అదే కప్పుతో పూల మొక్కని 2 కప్పులు తీసుకొని బాగా దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించిన పూల మొక్కని పక్కకు తీసి పెట్టుకొని పిస్తా ఒక అరకప్పుకి కొంచెం తక్కువగా తీసుకొని పిస్తాని కూడా దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాల్నట్స్ ఒక 1/2 కప్పు తీసుకొని అవి కూడా బాగా వేయించి దోరగా వేగినాక తీసి పక్కన పళ్ళెంలోకి మార్చుకోవాలి. తర్వాత ఓట్స్ 1/2 కప్పు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన ఓట్స్ని కూడా తీసి పళ్ళెంలోకి మార్చుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసి ఇవి కూడా పళ్ళెంలోకి మార్చుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూను, పుచ్చగింజలు 2 టేబుల్ స్పూను, సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్ వేసి బాగా దోరగా వేయించుకోవాలి. వేయించిన ఈ సీడ్స్ అన్నీ కలిపి బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడరు చేసి పెట్టుకుందాము. దానిలోకి 5 ఇలాచీ వేసుకొని ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. అన్నీ మిక్సీలోకి వేసుకొని బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకున్న దానిలో 1 కప్పు షుగర్ పౌడర్, ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కలిపి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసి అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక 8 కంటైనర్లో తీసి పెట్టుకుంటే ప్రోటీన్ పౌడరు రెడీ.